మొత్తానికి పవర్ స్టార్ పొంగనాలు ఓజీ మూవీ నుండి ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. ఈ ట్రైలర్ గురించి ఏం చెప్పాలి, ఎంత అని చెప్పాలి, అసలు ఏం చెప్పకూడదో నాకైతే అర్థం కావట్లేదు. ఆ రకంగా ఈ ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. ఈ ట్రైలర్లో పవర్ స్టార్ పొంగనాలు లుక్, అలాగే డైరెక్టర్ సుచిత్ రైటింగ్, అదే కాకుండా తమన్ బీజం అన్నీ అనమాట కలగలిపి ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు భయ్య. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పాలి భయ్య. అసలు పవన్ కళ్యాణ్ గారి టాటూ వచ్చినప్పుడు ఒక బీజం పడింది భయ్య. ఆ బీజం గురించి ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి నాకైతే అర్థం కావట్లేదు. తమనైతే ఈ ట్రైలర్లో కొన్ని షార్ట్లలో అనమాట ఎరగదీసి షార్ట్ అని క్లియర్ చెప్పొచ్చు. మూవీ స్టోరీ మొత్తం ఒక రాజకీయ నాయకుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆయన చంపడానికి అనమాట కొంత గ్యాంగ్లు అయితే వెళ్తూ ఉంటాయి. రాజకీయ నాయకుడు అనమాట ప్రకాష్ రాజ్ వెనక అలా కొంతమంది జనాలు అయితే ఉంటారు. అయితే వాళ్ళని కూడా చంపడానికి గ్యాంగ్లు అయితే వెళ్తాయి. అయితే వాళ్ళకి సపోర్ట్గా మన పవర్ స్టార్ పవన్ గారు అయితే ఉంటారు. కానీ ఆ విషయం అనమాట ఒక లేడీ పర్సన్ అనమాట నవ్వుతూ ఉంటుంది. ఆవిడనమాట ఒక పర్సన్ క్వశ్చన్ చేస్తూ ఉంటాడు, వాడేనా అని. అయితే ఆవిడ నవ్వింది భయ్య. ఆ నవ్వులో తెలిసిపోయింది పవర్ స్టార్ పవన్ గారు వస్తున్నారు అని. బా ర్యాంప్ ఉంది భయ్య. ఆ నవ్వుకే ఆ బీజంకి ఫిదా అయిపోయా. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ గారిని అయితే చూపించారు. ఏం చెప్పాలి భయ్య. కాకుండా ఈ ట్రైలర్ క్లైమాక్స్ భయ్య, అసలు ఓజిస్ గంభీర అని పవర్ స్టార్ పవన్ గారు చెప్పడం, బ్యాక్గ్రౌండ్లో అనమాట టైగర్ అని మ్యూజిక్ రావటం, ర్యాంప్ ఉంది. నేనైతే ఈ రకం ఉంటుంది అని ఊహించుకోలేదు చెప్పాలి అంటే. కొన్ని కారణాల వల్ల ప్రియాంక మోహన్ అండ్ తనైతే విడిపోతారు. కానీ ప్రియాంక మోహన్ని కలవడానికి తన కత్తిని అనమాట గోడలో గుచ్చుతాడు. ఆ సౌండ్కి ప్రియాంక మోహన్ గారు అయితే లేస్తారు. ఏకి పవర్ స్టార్ పవన్ గారు వచ్చారు అనుకుని వెళ్తారు. ఆ రకంగా పవర్ స్టార్ పవన్ గారు అయితే అక్కడైతే చూపించారు. ఇంకోటి ఏంటంటే ఓమికి అంటే ఇమ్రాన్ హస్మిన్ అనమాట పవర్ స్టార్ పవన్ గారు ఒక డైలాగ్ అయితే చెప్తాడు. ఏంటంటే ఓమికి అంటే ఇమ్రాన్ హస్మిన్ అనమాట మన పవర్ స్టార్ పవన్ గారు కాల్లోనే భయపెడతారు. ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి తలలు జాగ్రత్త ముంబైకి వస్తున్నాను అనే డైలాగ్ మాత్రం ర్యాంప్ ఉదిమియ. అసలు ఒక డైలాగ్తో గూజం తెప్పించాడు పవర్ స్టార్ పవన్ గారు. అదే కాకుండా ఓజీని కొంతమంది కలవాలని, ఓజీని కొంతమంది చూడాలని, ఓజీని కొంతమంది చంపాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఓజీ ఎక్కడా దొరకడు. అయితే వాళ్ళందరినీ చంపడానికి మళ్ళీ తిరిగి వస్తాడు. అసలు ఆయన గతం గురించి కొన్ని హిట్స్ అయితే ఇచ్చారు. ఆ హిట్లలో అనమాట మన పవర్ స్టార్ పవన్ గారి లుక్ మాత్రం చాలా బాగుంది. మూవీలో ఖచ్చితంగా 2 లుక్లు అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఫస్ట్ అనమాట మన పవర్ స్టార్ పవన్ గారు ఆయన అనమాట అసలు ఆ టాటూ ఎందుకు వేసుకున్నాడు, అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి కటానా ఎందుకు, కటానాతో ఆయన ఏం చేశాడు అనేది అనమాట ఫస్ట్ హాఫ్లో అయితే చూపిస్తారు. సెకండ్ హాఫ్లో అనమాట తన గతం గురించి అయితే చూపిస్తారు. ప్రతిదీ అనమాట చాలా మంచిగా డైరెక్టర్ సుజిత్ అయితే రాసుకున్నాడు నాకు అనిపించింది. అసలు ఈ ట్రైలర్ నిన్నే రావాలి భయ్య. చాలా మంది అనమాట ఇద్దరిగా వెయిట్ చేశారు. పొద్దున 10 గంటల 8 నిమిషాలు వస్తుంది అన్నారు. ఆ తర్వాత సాయంత్రం వస్తుంది అన్నారు, మధ్యాహ్నం వస్తుంది అన్నారు, 7ంటికి వస్తుంది అన్నారు, 10ంటికి వస్తుంది అన్నారు. అలా పోస్ట్పోన్ చేస్తూనే వచ్చారు. చాలామంది అనమాట చిరాకు వేసింది. అలా వేసినా సరే వందల్లో కాదు, వేలల్లో కాదు, లక్షల్లో కాదు, టన్నులతో అనమాట హైప్ అయితే ఇచ్చాడు ఒక్క ట్రైలర్తో. పవన్ కళ్యాణ్ లుక్ అయితే వెళ్ళిపోయింది భయ్య. దీంట్లో డైరెక్టర్ సుజిత్ కన్నా ఎక్కువ బాగా పర్ఫార్మ్ చేసేది పవర్ అంటే చూపిస్తుంది తమన్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా అంత తక్కువ నాకు అనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ గారు తన కార్ దగ్గర వచ్చినప్పుడు మాత్రం బీజే ఇచ్చాడు భయ్య. వామ్మో, ముంబై బ్యాటర్లో వస్తున్న మూవీ మాత్రం అరాచగా ఉంటుంది ఓజీ మూవీ. అదే కాకుండా ఈ ట్రైలర్లో అర్జున్ దాస్ అనమాట 2 విధాలుగా అయితే చూపించారు. కేవలం 2 షాట్లు మాత్రమే. ఒకటేంటంటే కొడుతున్నట్టు, ఇంకోటి ఏంటంటే గన్ ఫైర్ చేస్తున్నట్టు. ఆయనకనమాట ఈ మూవీలో ఎటువంటి రోల్ ఇచ్చారో చూడాలి. మరి ఈ ట్రైలర్ చూడగా నాకు ఒకటి అనిపించింది భయ్య, పవనిజం కనిపించింది. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ మాత్రం ఆ రేంజ్లో అయితే ఉంది. అసలు కొన్ని షాట్లు అయితే అదిరిపోయాయి భయ్య. ఇక ఇమ్రాన్ హస్మిన్ అనమాట ఫోన్ ఎత్తేటప్పుడు ఇమ్రాన్ హస్మిన్ చుట్టూ మంటలు లేస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రకమైన డైలాగ్ చెప్పడం, ఇలా చాలా అయితే ఉన్నాయి. బీభత్సంగా ఎంజాయ్ చేశారు ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.